హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వైష్ణవిని. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు. ఈరోజు మనం చేసుకోబోయే మామిడి పికిల్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సప్పడి తొక్కు మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే మామిడికాయని తీసుకొని మొత్తం పీల్ చేసుకోండి. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి. మొత్తం పీల్ అయితే చేసుకోండి. మంచిగా పీల్ అయితే చేసుకోండి. అయితే 2 కిలోల మామిడికాయలను అయితే తీసుకొని ఈ వీడియోలో చూపెట్టే విధంగా అయితే పీల్ చేసుకొని వాష్ చేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకుందాం. చూడండి, ఈ విధంగా చేసుకోండి. మామిడికాయలు ఎన్ని ఉంటే అన్నీ ఈ విధంగా అయితే చేసుకోండి. పీల్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, పీల్ అయితే చేసుకున్న తర్వాత కట్ అయితే చేసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే పీల్ చేసుకొని కట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా పీల్ చేసుకొని మొత్తంగా చూడండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ విధంగా ముక్కలుగా మీరైతే కట్ చేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ తీసుకొని 3 కప్స్ అయితే నువ్వులను అయితే వేసుకొని ఫ్రై అయితే చేయండి. నువ్వులు వాసన వచ్చే వరకు అయితే ఫ్రై అయితే చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై అయితే చేసుకోండి. ఇవైతే ఫ్రై చేసుకుంటూ ఒక 3 మినిట్స్ వరకు అయితే మంచిగా ఫ్రై అయితే చేయండి. ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోండి. కొంచెం చితపట అనే వరకు అయితే ఫ్రై అయితే చేసుకోండి. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి. పోకుండా మిక్స్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఆవాలని 1 కప్ వరకు అయితే తీసుకొని ఆవాలను కూడా ఫ్రై అయితే చేసుకోండి. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే ఫ్రై అయితే చేసుకోండి. కొంచెం ఇవి స్మెల్ వచ్చే వరకు అయితే ఫ్రై అయితే చేసుకోండి. కొంచెం చితపట అనే వరకు అయితే ఫ్రై అయితే చేయండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే వేసుకోండి. ఇవైతే ఫ్రై అయిన ప్లేట్లోకి అయితే వేసుకొని సేపు అయితే అదే ప్యాన్లో 1/2 కప్ అయితే కొత్తిమీరలను అయితే యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై అయితే చేసుకోండి. చూడండి, వీడియోలో విధంగా అయితే ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండండి. మిక్స్ చేసుకున్న తర్వాత వీటిలోనైతే కొంచెం స్మెల్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ అయితే వేసుకోండి. ఒక ప్లేట్లోకి అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే వేసుకోండి. వీటిని కొంచెం స్మెల్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత అందులోనే ఒక టీ స్పూన్ వరకు అయితే మెంతులను అయితే యాడ్ చేసుకొని మిక్స్ అయితే చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయితే చేసుకోండి. మాడిపోకుండా మిక్స్ అయితే చేసుకొని వీటినైతే సైడ్కి అయితే పెట్టేసుకుందాం. వెల్లుల్లిపాయలను కూడా పొట్టు తీసుకొని అయితే సైడ్కి అయితే పెట్టేసుకుందాం. ఆల్రెడీ వెల్లుల్లిపాయలను అయితే పొట్టు తీసుకొని అయితే సైడ్కి అయితే పెట్టేసుకున్నాయి. చూడండి, ఈ విధంగా అయితే అన్నీ ఇప్పుడు మనం ఫ్రై చేసుకునే అన్నీ అయితే మిక్సీ జార్లో అయితే వేసుకొని ఫైన్ పౌడర్ లెక్క చేసుకుందాం. పౌడర్ లెక్క చేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులోని ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలను అయితే వేసుకొని అందులో 1 స్పూన్ వరకు అయితే పసుపు అయితే యాడ్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకుందాం. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే నువ్వుల పొడి అయితే యాడ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా అయితే బ్లెండ్ అయితే చేసుకొని వీటిలనైతే ఇందులోనే యాడ్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకుందాం.
మనం కొత్తిమీరలను కూడా ఫ్రై చేసుకొని ఈ విధంగా బ్లెండ్ చేసుకొని అయితే ఇందులోనైతే వేసుకుందాం. ఆ తర్వాత ఇందులోనే కూడా ఆవాల పొడిని కూడా మనం ఈ విధంగా ఫ్రై చేసుకున్న బ్లెండ్ చేసుకుని అయితే ఇందులోనైతే వేసుకుందాం. వేసుకున్న తర్వాత మెంతుల పౌడర్ అయితే యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే వెల్లుల్లిపాయలను కూడా తీసుకొని అయితే ఇందులో వేసుకుందాం. తర్వాత ఇందులో రుచికి తగ్గే విధంగా అయితే మీకు రుచికి తగ్గే విధంగా అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకుందాం. చూడండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. ఈ చప్పటి తొక్కు అయితే మీరైతే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి మీకైతే ఏ విధంగా అయితే వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుంది ఈ చప్పటి తొక్కు అండి. చూడండి ఈ విధంగా అయితే మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఇదైతే ఆయిల్ అయితే హీట్ అయితే చేసుకోండి. ఆయిల్ అయితే హై ఫ్లేమ్ పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అయితే ఆయిల్ అయితే హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే ఇంకొక 5 మినిట్స్ వరకు అయితే ఆయిల్ అయితే అవుతుంది. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఆవాలని 2 స్పూన్స్ వరకు అయితే ఆవాలని అయితే యాడ్ చేసుకుందాం. వేసుకున్న తర్వాత అందులోనే మెంతులను కూడా యాడ్ చేసుకోండి. మెంతులని 1/2 మెంతులను అయితే నేనైతే టీ స్పూన్లనైతే యాడ్ చేసుకున్నా. యాడ్ చేసిన తర్వాత కొంచెం 3 స్పూన్స్ వరకు అయితే కొత్తిమీరలను అయితే తీసుకొని వేసుకున్నా. ఆ తర్వాత కొంచెం ఆయిల్ అయితే చల్లబడ్డ తర్వాత ఎల్లుల్లిపాయలు అయితే పేస్ట్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే చల్లబడ్డ తర్వాత ఎల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే ఇందులో అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. కొంచెం తోటి ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న స్పూన్ తోటి కొంచెం ఆయిల్ అయితే హీట్ ఉంటుంది కాబట్టి స్పూన్ తోటి అయితే మిక్స్ చేసుకోండి. ఈ మామిడికాయ పచ్చడి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం బెల్ ఐకాన్ అయితే ఆన్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ మామిడికాయ పచ్చడి అయితే చప్పటి తొక్కు అయితే రెడీ అయిందండి. ఈ చప్పటి తొక్కు ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి.